రాకకు కారణం? జనక, నాదో చిన్న కోరిక. చెప్పు తల్లి. ఇష్టసకులతో కూడి భూలోక విహారం చేయవలనని నా మనసు కోరుతున్నది. ఏమున్నది అచట? సాక్షాత్తు పరమశివుడు సంచరించిన కైలాసగిరి మానస సరోవరం అత్యంత మధురమైనదట. అవి అన్నీ చూడవలనని నా మనసు ఉవ్విళ్ళూరుచున్నది. మానస సరోవర సందర్శనాపేక్ష నీకు కలిగిన ఆలోచన లేదా నారదమునిదా? నారాయణ నారాయణ. జనక, అకారణమున నారదునిపై నిందలేలా? క్షేమంగా వెళ్ళిరమ్ము తల్లి. నారాయణ నారాయణ. స్వాగతం, సుస్వాగతం. రండి, దయచేయండి. కొండవీటి దుర్గం చరిత్ర చెప్తాను. నేను ఫోటోలు కూడా తీస్తాను. రండి రండి. సరేనయ్యా ఓల్డ్ మ్యాన్, ఇక్కడ రాజు అనే ఒక యంగ్ గాయ్ ఉండాలి. అతను ఎక్కడా? మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. ఆ రాజు గాదే ఈ రాజు పాట, నా పేరే రాజు. ఎంతేదా రాజు, మేరా నామ్ రాజు, మై నేమ్ ఈజ్ రాజు. స్వామి చెప్పండి, మా పండు తిరిగి మామూలు మనిషి అవ్వడానికి ఏం చేయమన్నా చేస్తాను. ఆంగ్ల వైద్యం నయం చేయలేని ఈ దీర్ఘ రోగాలకు ఆయుర్వేదం చక్కబెట్టినవి ఎన్నో ఉన్నాయి. శుభం బావుకు అనే మూలికను తెచ్చి దాని తైలంతో ఒక మండలం రోజున మర్దన చేస్తే పాప తిరిగి నడవగలదు. ఇది హిమాలయాలలో మాత్రమే దొరుకుతుంది. ధన్యవాదములు స్వామి, నేను ఇప్పుడే బయలుదేరుతాను. జై చిరంజీవ. దీవించరా
ఆగిపోయావే? నా అంగుళీయకం కనపడట్లేదు. అంగుళీయకము జార విడుచుకుంటేవా ఇంద్రజ? నీకు స్వర్గలోక ప్రవేశం అసాధ్యం. నారద, ఇంద్రజ నా పుత్రికా రత్నం. ఇంద్రుడికి ఒక న్యాయము, చంద్రుడికి ఒక న్యాయము. నారాయణ నారాయణ. నారద, ఆగ్రహించకు ఇంద్రుడా, నారదుడు చెప్పింది సత్యము తథ్యము. గురుదేవా, ఇది నా తప్పిదమే. ఒక మానవుడు నా అంగుళీయకము సంగ్రహించినాడని నా సందేహం. మీరు అనుమతి ఇచ్చినచో నేను వెళ్ళి వచ్చేది. ఇంద్రజ, రానున్నది కార్తీక పౌర్ణమి. ఆలోగా నువ్వు అంగుళీయకంతో రాకపోయినచో స్వర్గలోక ప్రవేశము కోల్పోయేదవు. అమంగళం. జనక, మీరు బాధపడవలదు. నేను చిటికలో భూలోకం వెళ్ళి ఆ అంగుళీయకము సంగ్రహించుకొని వచ్చేది. ಮಂಜುನಾಥ ಮಂಜುನಾಥ, ನಮ್ಮ ಕನ್ನಡ ದೇಶದಲ್ಲಿ ಇಂಥ ಬಹು ನೋಡಲ್ಲ ರಾಜಪ್ಪ. ರಂಡಪ್ಪ ಗುಂಡಪ್ಪ, ನಾನು ಹೇಳ್ತೀನಿ, ಇಲ್ಲಿ ಬನ್ರಿ ಸ್ವಾಮಿ. ಏನಪ್ಪ ಶಬ್ದ? ಗೀಮಿಲ್ಲೆ ಸ್ವಾಮಿ. ಗುಂಡಪ್ಪ ಗುಹ కదా, ರೀಸೌಂಡಪ್ಪ. ಬನ್ನಿ ಸ್ವಾಮಿ. ನನ್ಗೇದೋ ಭಯಮಾಗಿದಪ್ಪ. ಗೀಮಿಲ್ಲೆ ಅಪ್ಪ. ಅಷ್ಟದಾ? ಅಷ್ಟೇ, ಬನ್ನಿ ಸ್ವಾಮಿ. ಭೂತ ಭೂತ. ಓ మానవా? ఆ మానవానా? మానవా, నిన్నే మానవా? మానవానా? వచ్చిన మంచి కన్నడ బేరాన్ని పోగొట్టావు. ఇంతకీ నువ్వు ఏ డ్రామా కంపెనీ నుంచి పారిపోవచ్చావు తల్లి? డ్రామానా? నువ్వు మాట్లాడుచున్నది ఏ భాష మానవా? డ్రామా అనగానేమో చెప్తా. ఇప్పుడు నువ్వు గ్రాంధిక భాష మాట్లాడుతున్నావే, దీన్నే డ్రామా అంటారు. వెళ్ళు, మీ డ్రామా కంపెనీ వాళ్ళు నీ కోసం ఎంత వెతుకుతున్నారో. వెళ్ళమ్మా వెళ్ళు. మానవా? బాబోయ్. మానవా, నేను సురకన్యను, కార్యార్థినే ఈ భూలోకమును అడిగడినాను. సురకన్యవా? డ్రామా కంపెనీ బట్టలు వేసుకుని గిల్డు రంగులు పెట్టుకున్నంత మాత్రాన సురకన అవుతావా? నీ వామాస్తం అందించి నన్ను ఆదుకున్నవా? అమ్మా, నా ఉంగరాన్ని తీసుకుందామనే. మానవా, నా విన్నపం మన్నించవా? చంబల్పూర్ రాణి పరార్. ఒరే మాలోకం, సార్, చంబల్పూర్ రాణి నగలతో ఎక్కడికో పరార్ అయిందంటారా? ఐడియా సార్. ఆవిడే గనక మనకు దొరికితే రాజుగారికి అప్పగించి ఒక 100 రూపాయలు తీసుకుందాం సార్. ఏం బుర్రెరా నీది మాలోకం? ఎక్కడికో వెళ్ళిపోయావు. అవును సార్, ప్రపంచమంచుల దాకా వెళ్ళిపోయాను సార్. ఒక పని చెయ్యి, అక్కడి నుంచి ఒక దూకు సార్, ఎవరైనా 50 లక్షల నగల గురించి ఆలోచిస్తారు కానీ నువ్వేంట్రా 100 రూపాయల గురించి ఆలోచిస్తావు? ఒరే మాలోకం, ఆ రాణి గాని నాకు దొరికితే. సార్, చంబల్పూర్ రాణి సార్. నిజమేరా మాలోకం, చాలా నగలు ఉన్నాయి. ఫాలో మీ. ఎస్ సార్. మానవా? రాజు, పర్వాలేదు, అక్కని కూడా తీసుకొని వెళ్దాం. సరే రమ్ము. నీ పేరేంటి అక్క? నా పేరు ఇంద్రజ. మా ఊరు అమరావతి. నా జనకుడి పేరు ఇంద్రుడు. ఏంటమ్మా, నీ జనకుడు ఇంద్రుడా? ఆహా, అట్టాగా. నువ్వు స్వర్గాధిపతి ఇంద్రుడి కూతురు అయితే నేను ఈ దుర్గాధిపతి చంద్రుడి కుమారుణ్ణి. ఈ ఏరియాకి మకుటం లేని మహారాజును. మనతో పెట్టుకోకు, రఫాడించేస్తా. సరే తింగరబుచ్చి, తిను. ఈ ధవలవర్ణ పదార్థమేమి మానవా? దాన్ని అన్నం అంటారు. ఇదేమి మానవా? అది వంకాయ. దీనిని ఏమి చేయవలను? దానిని నోట్లో పెట్టుకొని కొరుకు. అదనములు అదిరిపోయి అట్టి పుట్టినది. అమృతం లేదా ఇంట? ఏంటి అమృతమా? అమృతము అనగా ఏంటి రాజు? అదేదో తింగరబుచ్చులా వాగుతుందమ్మా. అది అమ్మో, ఇది నిజంగా మ్యాడే. మ్యాడ్ అనగానేమి? మ్యాడ్ అంటే పిచ్చి. పిచ్చి అనగా? నేను చెప్పలేనే తింగరబుచ్చి. చూడు విచిత్ర, ఒక అమ్మాయి చెప్పబెట్టకుండా తప్పిపోయి వచ్చి నా దగ్గర చేరింది.
ఆ అమ్మాయి కొంచెం అదో టైపు. ఇప్పుడు మనం ఆ అమ్మాయి ఫోటో తీసి పేపర్లో వేయాలి. ఆ ఫోటో చూసి వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తారు. ఆ అమ్మాయి ఫోటో మాత్రం చాలా బాగా తీయాలి. డోంట్ వరీ సార్, నేను ఫోకస్ కింగ్ని. నేను ఫోటో తీయడం విచిత్రంగా తీస్తాను. కాబట్టే ఈ ఊరు వాళ్ళంతా కలిసి నా పేరు విచిత్ర కుమార్ అని పెట్టుకున్నారు. ఎక్కడ ఆ గర్ల్? పిల్లలు రండమ్మా. ఫోటోకే లైఫ్ ఇస్తా. మీరంతా రెడీగా ఉండండి. రెడీనా? ముసుగు మాకిస్తాడు తింగరోడా. ముసుగు మీకేసానండి. ఇంతమందిని చూసి కంగారు పడ్డాను. ముసుగు నేనైనా వేసుకోవాలి లేదా కెమెరా మీదైనా వేయాలి. ఓకే, రెడీ, స్మైల్, చిరుమందహాసం. రెడీ, 1 2 3. ఏం కంగారు పడకండి, ఫోటో అద్భుతంగా వచ్చింది. రాజు మనం అక్కడ ఎగ్జిబిషన్ కి వెళ్దామా? వద్దు. మాకు తెలుసులే నువ్వు ఏం చెప్తే చేస్తావో. అబ్బా, ఇదొక్కటి చెప్పి నన్ను మోసేస్తున్నారా బాబు. పదండమ్మా, ఇప్పుడు ఒక డ్రామా చూద్దాం. ఇప్పుడు మిమ్మల్ని అలరించడానికి వచ్చేస్తున్నారు ఆంధ్ర కింగ్, బాంబే క్వీన్. సార్, మనం అటు వెళ్ళి చూస్తే డ్యాన్స్ ఇంకా బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను సార్. మూర్ఖుడా, అటు నుంచి చూస్తే మనం డాన్స్ లో పడిపోతాం. అదే ఇటు నుంచి చూస్తే జనాల్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపెట్టగలం. అది నా ఐడియా. సార్, సూపర్ సార్. యమహో నియమయమాదం చెలరేగదిగ తాపం. రోజుల్లో నేను యముడంత వాడి యమహో నియమయమాదం చెలరేగదిగ తాపం. బాలికా బాలికా, దుష్టులం మహాదృష్టులం, మహాదృష్టులం. అంకుల్ ఈ నిమ్మకాయ దాన్ని ఎంత? నాతో మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. ముందు నువ్వు ఉన్నావు, వెనక ఎవరు లేరు. ఇప్పుడు మాట్లాడచ్చా? బాలికా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసావా? చూసాను. ఎక్కడా? ఇక్కడే. ఏం చేస్తున్నావు అంకుల్? ముగ్గు వేస్తున్నాను. ఎన్ని చుక్కల ముగ్గిది? బాలికా బాలికా, రా రా రా. దుష్టులం మహాదృష్టులం. చింగరబుచ్చి, మానవా, నువ్వు ఇది మానవా? దుష్టులం మహాదృష్టులం. రాజు అక్కని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. పోతే పోనివ్వండమ్మా. రాజు ఆ అక్క ఏ తప్పు చేయలేదు. అయ్యో, అనవసరంగా తనని అవమానించానే.
నీనున్నది బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప వయ్యాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోన ఉంగవా పులకింతిస్తే ఆగవా అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నీనున్నది బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నీనున్నది బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ పురుషుల్లోన ఉంగవా పులకింతిస్తే ఆగవా వయ్యాల వెల్లువా వాటేస్తుంటే వారెవా అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నీనున్నది బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ రాజు అక్క ఉంగరంతో మాయ చేయగలదు. అవును రాజు అవునా? వెళ్ళిరా ఇంద్రజ. ఒక గైడుగా ఎంతో మంది మనుషులకు ఎన్నో అందాలు చూపించి ఆనందంగా వీడుకోలు చెప్పేవాడు. కానీ ఒక దేవకన్యవైన నీకు మా లోకంలోని కష్టాలు, కన్నీళ్లు, మోసాలు, ద్వేషాలు, విధ్వంసాలు, వైషమ్యాలు చెవి చూపించి కన్నీటితో వీడుకోలుస్తున్నాను. స్నేహానికి వీడుకోలు చెప్పటం ఆలస్యమైంది. అక్కడ స్వర్గ ద్వారాలు మూసుకుని పోతాయి. పౌర్ణమి గడియలు సమీపిస్తూ ఉన్నాయి. వెళ్ళు మిత్రమా, తిరిగి రాని నేస్తమా, బయలుదేరు. జాగ్రత్త అక్క నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా మరువలేని స్నేహమా మరలి రాని నేస్తమా ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా ఎదుట ఉన్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
స్వర్గమా